రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమ లక్ష్యంగా పైడికొండల మాణిక్యాలరావు కృషి చేశారని బీజేపీ నాయకులు మానవతా సంస్థ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె మానవతా సంస్థ డైరెక్టర్ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింధు పైడికొండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక హిందూ రుద్రభూమిలో జరిగిన స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గులాబీ మొక్కలు, శీతల పానీయాలను, బిస్కెట్లు అక్కడి ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సింధు పైడికొండల మాట్లాడుతూ తమ తండ్రి ఆశయాల సాధనకు సమైక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువనందన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు అని తెలిపారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఎన్ఐఏ సాధన కోసం ఆయన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించేందుకు సిద్ధపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన జీవించి ఉంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేదని అన్నారు. అది కవర్ చేస్తుందా? జోహార్ పీఎంఆర్, జోహార్ జోహార్ పీఎంఆర్, జోహార్ జోహార్ పీఎంఆర్, జోహార్. వీడియో అయిపోయినాడు. జోహార్ పైడికొండల మాణిక్యాలరావు గారు, జోహార్ పైడికొండల మాణిక్యాలరావు గారు, జోహార్ పైడికొండల మాణిక్యాలరావు గారు. ఫోటో ఇప్పుడు ఎవరిదాలకి ఇవ్వండి. ఇటైప్ రా గురు, ఇటైప్ రా. అలాగా ఓకే. ఇచ్చోండి బుల్లి గారు, ఇచ్చోండి. ఏమండి? ఓకే. ఏమండి ఇడ్చోండి రాజారా గారు. పైడికొండ మాణిక్యాలరావు గారికి జోహార్, పైడికొండ మాణిక్యాలరావు గారికి, పైడికొండ మాణిక్యాలరావు గారికి, పైడికొండ మాణిక్యాలరావు గారికి జోహార్, జోహార్ మాణిక్యాలరావు, జోహార్. జోహార్ పైడికొండల మాణిక్యాలరావు గారు, జోహార్ పైడికొండల మాణిక్యాలరావు గారు, జోహార్ పైడికొండల మాణిక్యాలరావు గారు. ఓకే ఓకేనా? ఇచ్చోండి చూడండి ఒకసారి. చూడండి పైడికొండ మాణిక్యాలరావు గారికి, పైడికొండ మాణిక్యాలరావు గారికి, పైడికొండ మాణిక్యాలరావు గారికి, పైడికొండ మాణిక్యాలరావు గారికి, పైడికొండ మాణిక్యాలరావు గారికి. చెప్తారు.
అందరికీ నమస్కారం. మా నాన్నగారు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మానవత అలాగే పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ రుద్రభూమిలో ప్రతి సంవత్సరం మన బంగారాజు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము, వర్ధంతికి అలాగే జయంతికి కూడా. అలాగే 6వ వర్ధంతి కూడా ఈరోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మానవతా సభ్యులు అలాగే అందరూ కూడా దీన్ని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కీర్తిశేషులు మన ప్రీతమ నాయకులు పైడికొండల మాణిక్యాలరావు గారు 6వ వర్ధంతి సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి గడత భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి పైడికొండల సింధు గారికి, వారి పుత్రికైన వారికి, వాళ్ళ అల్లుడు గారు నవీన్ గారు, అలాగే మరి మా పట్టణ అధ్యక్షులు మరి దువ్వా శ్రీనివాస్ గారు, మరి ఇక్కడికి వచ్చిన బీజేపీ నియోజకవర్గ కుటుంబ సభ్యులకి, మానవత అధ్యక్షులకి, మరి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే మాణిక్యాలరావు గారి గురించి మేము తలుచుకోవాలంటే ఆయనకి మాకు ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నియోజకవర్గానికి తీరని లోటు ఆయన మరణం. ఎందుకంటే ఆయన ఉండుంటే ఈరోజు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఇంకో రకంగా ఉండు. ఎందుకంటే ఆయన స్థాయి ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడే ఈ నియోజకవర్గాన్ని ఒక భారతదేశ చిత్రపటంలో కలపడే విధంగా నిట్టు తీసుకొచ్చి, నిట్టు కోసం అవసరమైతే ఆయన పదవిని తృణపానంగా వదిలేసి సిద్ధపడ్డ నాయకుడు ఆయన. అలాగే మరి ఇక్కడ విద్యా హబ్గా ఏర్పడదాకా కావాల్సిన ఏర్పాట్లు చేసిన నాయకుడు. అదే కాదు, ఈ తాడేపల్లి పట్టణం మెయిన్ రోడ్లు ఎంతో అధ్వానంగా ఉంటే మరి ఆయన పక్కా సిమెంట్ రోడ్డు అటు మన పెంటపాడు ముదురూరు దగ్గర నుంచి నిర్మోహటంగా నిజాయితీగా పనిచేసిన ఏకైక నాయకుడు మన పైడికొండల మాణిక్యాలరావు. ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువ అవుతాయి. ఎందుకంటే నిట్టు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఈ తాడేపల్లి పట్టణాన్ని నిలబెట్టిన వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు గారు. ఆ రకంగా మరి ఇక్కడ దాంతో ఒక 3-4 ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, అలాగే మరి టీచర్సు, మరి నర్సింగ్ స్టూడెంట్సు, ఈ రకంగా రకరకాల సబ్జెక్టుల మీద అభివృద్ధి జరిగి ఇది ఒక విద్యా హబ్గా ఏర్పడింది. మరి ఆయన అంత చెప్పుకున్న తక్కువ అవుద్ది. ఆ మహనీయుడు మరి అతి చిన్న వయసులో మరి ఎంతోమంది ప్రాణాలు కాపాడి కరోనా టైంలో ఎంతోమంది నిరంతరము నిత్యము ఉదయం సాయం దాకా వివిధ ప్లేసుల్లో చిక్కడిపోయిన వ్యక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా అధికారులతో నాయకులతో మాట్లాడి మరి కరోనాలో ఎంతోమందిని ప్రాణదానం ఇచ్చిన వ్యక్తి ఆయన. మరి అకాల మరణం చెందడం మన దురదృష్టకరం. మన పార్టీకి తీరని నష్టమైన మరి ఆయన తరుంచుకోవడం చాలా గొప్పగా ఆలోచిస్తూ మరి ఈరోజు ఆయన పుత్రిక మరి ఆ పార్టీ నిలబెట్టే విధంగా ముందుకు వచ్చినందుకు ఆవిడకు కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పైడికొండల గారు మాణిక్యాలరావు గారు ఆత్మగా భగవంతుడు శాంతి ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా భగవంతుడు అండదండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఇవాళ మనందరికీ ఆప్తులుగా ఈ తాడేపల్లి హితం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మరి ఆపద్బాంధవుడు పైడికొండల మాణిక్యాలరావు వారి యొక్క పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మరే ఇతర సోర్సెస్ నుంచి కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఏదైతే వ్యక్తి తన మనుగడ కోసమే కాకుండా ఈ సమాజ హితం కోసం చేసేటువంటి కొంతమంది ఉంటారు. అటువంటి వారిలో మాణిక్యాలరావు ఒకరు. ఈ సందర్భంగా మరి వర్ధంతి సందర్భంగా మరి నిండు మనసుతో వారికి ప్రగాఢ మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఇవాళ మనందరికీ ఆప్తులుగా ఈ తాడేపల్లి హితం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మరి ఆపద్బాంధవుడు పైడికొండల మాణిక్యాలరావు వారి యొక్క
పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మరే ఇతర సోర్సెస్ నుంచి కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఏదైతే వ్యక్తి తన మనుగడ కోసమే కాకుండా ఈ సమాజ హితం కోసం చేసేటువంటి కొంతమంది ఉంటారు. అటువంటి వారిలో మాణిక్యాలరావు ఒకరు. ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా నిండు మనసుతో వారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఉన్నాను.